హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూట్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన తెలంగాణలో కరెంట్ బిల్ పేమెంట్స్ అనేది మనం ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ పేమెంట్ చేసుకునే వాళ్ళం. అలాగే అయితే ఇప్పుడు ఈ మంత్ నుంచి ఈ కరెంట్ బిల్ పేమెంట్స్ అనేవి ఫోన్పేలో గూగుల్ పేలో నాట్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అలాంటప్పుడు మనము కరెంట్ బిల్ పేమెంట్స్ ఎలా పేమెంట్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. సో దానికి ముందుగా నా ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన తెలంగాణలో కరెంట్ బిల్ పేమెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు చూపెడతాను. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని అక్కడ TGSPDCL అని టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేస్తే మనకి ఇక్కడ TGSPDCL బిల్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పే బిల్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇస్తారు. బిల్ డెస్క్ అనేది, మీ సేవ అనేది, టీ వ్యాలెట్ అనేది, నెక్స్ట్ టీ వ్యాలెట్ సెకండ్ ఆప్షన్ అనమాట. సో అది ఒకటి ఇస్తుంది. సో దాంట్లో మన ఇష్టం వచ్చిన దానికి ఏది ఈజీ అనిపిస్తే అది చేసేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ బిల్ డెస్క్ అనేది ఓపెన్ చేస్తున్నాను, చూడండి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో మనకు పోస్ట్ పెయిడ్ సర్వీస్, ప్రీపెయిడ్ సర్వీస్, యూనిక్ సర్వీస్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది కనిపిస్తుంది. సో ఈ పోస్ట్ పెయిడ్ సర్వీస్ అనేది మన ఇళ్లలో కామన్గా ఉండే మీటర్లకి ఈ పోస్ట్ పెయిడ్ సర్వీసే ఉంటుంది. సో అయితే ఇక్కడ నెక్స్ట్ మనకు యూనిక్ సర్వీస్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మన యూనిక్ సర్వీస్ ఐడి అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది మన కరెంటు బిల్లులో USC ID అని చెప్పి ఉంటుంది. సో ఆ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, చూడండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్ ఐడి అనేది మన ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది అక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత జీమెయిల్ అయితే జీమెయిల్, యాహూ అయితే యాహూ, ఏ మెయిల్ అయితే ఆ మెయిల్ ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేస్తుంది. సో నెట్ బ్యాంకింగ్, రూపే డెబిట్ కార్డ్స్ అండ్ UPI, క్యాష్ కార్డ్స్ అండ్ వ్యాలెట్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, వీటికి ఛార్జెస్ ఎంతెంత పడతాయో, వాటికి ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంతెంత అవుతుందో ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. సో నెక్స్ట్ మన యూనిక్ సర్వీస్ నెంబర్ అంటే USC ID ఉంది కదా, ఈ యూనిక్ సర్వీస్ నెంబర్, మన సర్వీస్ నెంబర్, నేమ్, ERO, బిల్ డేట్, డ్యూ డేట్, బిల్ అమౌంట్ ఎంత, ACD అమౌంట్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ ఇచ్చిండు అనమాట. సో టోటల్ అమౌంట్ మనం ఎంతైతే పేమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని అక్కడ ఎంట్రీ చేసి మనము నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే నెక్స్ట్ డైరెక్ట్గా పేమెంట్ పేజీకి వెళ్ళిపోతుంది. పేమెంట్కి వెళ్ళిపోతే అక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ ఆర్ క్యాష్ కార్డ్స్, QR కోడ్, UPI, ఇట్లా మనకు 6 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకు ఏది ఈజీ అనిపిస్తే ఆ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో QR కోడ్ ఈజీ కదా, సో QR కోడ్ ఈజీ కాబట్టి QR కోడ్ సెలెక్ట్ చేసుకొని భీమ్ UPI సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసే టోటల్ అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్కి ప్రొసీడ్ విత్ పేమెంట్ అని చెప్పి మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ కనిపించగానే మనకి ఇక్కడ UPI స్కానర్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. సో ఈ స్కానర్తో పేమెంట్ చేయొచ్చు, లేదంటే మన UPI ID ఇక్కడ ఎంట్రీ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయొచ్చండి. సో నేను ఇక్కడ ఈ స్కానర్ ఏదైతే ఉందో దీన్ని మన ఫోన్పే గూగుల్ పే నుంచి స్కాన్ చేసి ఈ అమౌంట్ని కూడా పేమెంట్ చేయొచ్చండి. సో ఈ విధంగా మన తెలంగాణలో ఉన్న కరెంట్ బిల్ పేమెంట్స్ ఈ మంత్ నుంచి ఆన్లైన్లో ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.